హాయ్ మీ శ్రీకాంత్. పెళ్లి చేసుకోవడం అనేది ఒక పెద్ద కళ. పెళ్లి అయ్యాక పిల్లల్ని కండం అనేది మరొక కళ. సో ఈ కళల్ని నెరవేర్చడానికి ఎంతగానో ప్రయత్నించినటువంటి ముఖ్యమైన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే గైనకాలజిస్ట్ అని చెప్పొచ్చు. సో ఒక పెళ్ళైన కపుల్కి ఒక లైఫ్ ఇవ్వాలి అంటే దే నీడ్ ఎ బేబీ. సో ఆ బేబీ ప్రాసెస్లో 9 months ప్రాపర్గా కేర్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేసి ఎంతగానో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చేటువంటి లైఫ్ హాస్పిటల్ అధినేత శ్రీ లక్ష్మీ సౌజన్య మేడం గారితో మనం ఉన్నాం. సో ఈరోజు ఈ యొక్క పోడ్కాస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలియజేయాలనుకుంటున్నాం. చాలామందికి డాక్టర్స్ ఒక హాస్పిటల్ ఓరియంటెడ్గా తెలిసి ఉంటారు, అందరికీ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు, అలాగే క్లోజ్ రిలేటివ్స్ అవ్వకపోవచ్చు, అలాగే ఫ్రెండ్స్ అయి ఉండకపోవచ్చు. సో మనం చాలా విషయాలు హాస్పిటల్కి వచ్చినప్పుడు అడగాలనుకుంటాం, బట్ అన్నీ మర్చిపోతాం. సో ఈరోజు లైఫ్ హాస్పిటల్ ఒక జర్నీ ఏంటంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 అండ్ 2026 వరకు రన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 21 years ఆఫ్ జర్నీ. అండ్ అలాగే ఒక మంత్కి 15 డెలివరీస్ చేసే టైం నుంచి ఇప్పుడు 175 to 200 డెలివరీస్ చేసే టైం వరకు వచ్చేసారు. సో ఇట్స్ అ బిగ్ జర్నీ ఇన్ నంద్యాల్. అండ్ మోర్ ఓవర్ మేడం ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. సో మేడం కేవలం ప్రొఫెషనల్గానే కాకుండా అలాగే సోషలైజ్డ్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో టుడే లెట్స్ హ్యావ్ ఎ చిట్ చాట్ విత్ లక్ష్మీ సౌజన్య మేడం గారు. సో మ్యామ్, like first thing we want to know the details of your native place, kids, family and everything, ma'am. Intakante mundu we want to congratulate you, ma'am, because nisanga life hospital gurinchi mem kuda vintam tappa mimmalni meet avadam this is first time. And so ee roju mee nunchi like public Nandyal public ki they want to know many details, ma'am. Ma'am, meeru native of Nandyal. Okay, ma'am. 1974 లో నంద్యాలలో పుట్టాను. ఓకే మ్యామ్. తర్వాత మా ఫాదర్ ఇంజనీర్. ఓకే మ్యామ్. బీయింగ్ ఇంజనీర్ తనకి 4 years ఒకసారి ట్రాన్స్ఫర్స్ వచ్చేది. ఓకే. హి వర్క్డ్ ఇన్ నాగార్జున సాగర్, నెల్లూరు, కడప, వరంగల్ అండ్ ఫైనలీ రిటైర్మెంట్ అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఓకే. అండ్ అందుకు ఈ అన్ని ప్లేసెస్లో నేను చదువుకున్నాను. మా గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. అండ్ ఆఫ్టర్ 2005 నేను ఇక్కడ రావడం జరిగింది. ఓకే మ్యామ్. అలాగే లైక్ కమ్స్ టు ఫ్యామిలీ మ్యామ్, లైక్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి మ్యామ్? మా హస్బెండ్ శ్రీనివాస్ కుమార్. ఓకే మ్యామ్. అండ్ హీ లుక్స్ ఆఫ్టర్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. ఓకే మ్యామ్. అండ్ 2 kids నాకు. మ్యామ్. పెద్ద అబ్బాయి మెడిసిన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. మ్యామ్. చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. బాబు బైపీసీ ఆర్ ఎంపీసీ మ్యామ్? బైపీసీ. మ్యామ్, డాక్టర్స్ ఏంటి మ్యామ్? మెజారిటీ డాక్టర్స్ ని ప్రొఫెషన్ గా మళ్ళీ లైఫ్ ఇస్తారు, లైక్ వై సో మ్యామ్? యూజువలీ అంటే ఎక్కువ ఈ ప్రొఫెషన్ని చూసింటాం కదా. సో ఈ ప్రొఫెషన్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ వీ గెట్ టు నో. సెటిల్మెంట్ ఎట్లా ఉంటుంది పిల్లలకి అనేది ఒకటి తెలుస్తుంది, గైడ్ చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్. ఇంకోటి ఏమంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ బేసిక్గా. అంటే వీ డీల్ విత్ హ్యూమన్ లైవ్స్. సో ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. ఓకే. అండ్ అందుకనే పిల్లల్ని యూజువల్గా ఈ ఫీల్డ్లోకి తీసుకొని రావడానికి హెసిటేట్ చేయము. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అయితే బేసిక్గా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ఫుల్గా అయితే తీసుకొని రావడం కరెక్ట్ కాదు. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ చాయిస్ అనిపించింది నాకు. పిల్లలిద్దరిని ఫస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి అడగడం జరిగింది. వాళ్ళు 10th వరకు కొంచెం క్లారిటీ ఉండేది కాదు వాళ్ళకి. బట్ దెన్ అగైన్ ఇద్దరు దే చూస్ టు ఎంటర్ ఇంటూ బైపీసీ. ఓకే మ్యామ్. మెడికల్ ఫీల్డ్. ఓకే మ్యామ్. అలాగే లైఫ్ అంటే నార్మల్ డెలివరీస్ అంటే లైఫ్ అంటారు. ఇది పబ్లిక్ లో మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పబ్లిక్ లో 100% ఇది ఉండిపోయింది. దీని రీజన్స్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతాయి వెన్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. అండ్ తెలుగు స్టేట్స్ రెండిట్లో కూడా రాయలసీమలో ఎక్కువ చేస్తారు. నాట్ జస్ట్ లైఫ్ హాస్పిటల్, ఇన్ జనరల్ అన్ని హాస్పిటల్స్లో కూడా నార్మల్కి ఎక్కువ టెండెన్సీ ఉంటుంది. అది బేసిక్గా మన పబ్లిక్ అపార్ట్ ఫ్రమ్ ద డాక్టర్ ఒకటే రీజన్ కాదు, మన పబ్లిక్ కూడా వాళ్ళ బిఎంఐ అంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ కానీ అన్నీ కూడా నార్మల్కి సహకరిస్తుంది. అట్లనే పబ్లిక్ యాటిట్యూడ్ కూడా మాకు నార్మల్ అయితే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. చేరినప్పటి నుంచి మాకు సిజరిన్ చేసేయండి, మా అమ్మాయి నొప్పులు పడలేదు అనే యాటిట్యూడ్ పేరెంట్స్ నుంచి కానీ పేషెంట్ హస్బెండ్ నుంచి వచ్చింది అనుకోండి, నో వన్ కెన్ డూ ఎనీథింగ్. మనము ఎక్కువ వాళ్ళని మోటివేట్ చేయడానికి కుదరదు. బట్ ఇక్కడ రాయలసీమలో నేను అబ్జర్వ్ చేసింది
దే ఆర్ మోర్ మోటివేటెడ్ టువర్డ్ నార్మల్ డెలివరీ. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా, అంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ అన్నీ కూడా నార్మల్కి ఎక్కువ సహకరించేటట్లు ఉంటాయి. అది ఫస్ట్ ఫ్యాక్టర్. అండ్ ఫ్రమ్ ద డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీ హ్యావ్ కంటిన్యూస్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి మాకు, మీటింగ్స్, అందరు గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు కూడా వీ డిస్కస్ అబౌట్ ఇండికేషన్స్ ఆఫ్ సీజర్, అన్నెసెసరీ సీజర్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి అని. మా హాస్పిటల్ దగ్గరకు వచ్చేటప్పటికి వీఆర్ 7 గైనకాలజిస్ట్ ఇంక్లూడింగ్ మీ. గ్రేట్ మ్యామ్. సో వీ వర్క్ లైక్ ఏ టీమ్ వర్క్. డెలివరీ ప్రాసెస్ అనేది ఇట్ టేక్స్ 24 to 48 hours పడుతుంది. నార్మల్ డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి ఆమె యాక్టివ్ లేబర్లోకి ఎంటర్ అయ్యి డెలివరీ అయ్యడానికి ఇట్ విల్ టేక్ 24 hours to 48 hours సమ్ టైమ్స్. సో ఈ జర్నీ అంతా కూడా వీ నీడ్ టు మానిటర్ ద మదర్ అండ్ ద బేబీ. సో బేబీని మనము బేబీ లోపల బాగుంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వీ కెన్ వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ మదర్ని కంటిన్యూస్గా వీ కీప్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఏ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉన్నారు, చాలాసేపు అయిపోయింది, మా అమ్మాయి ఇంకా కాలేదు అంటే వాళ్ళకి చెప్తూ ఉండాలి, వాళ్ళు ఈ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్, లేదు వెయిట్ చేయొచ్చు. అట్లా కానప్పుడు ఒకసారి లేదు ప్రాబ్లం ఉంది, వీ హ్యావ్ టు గో ఫర్ సి సెక్షన్ అని చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవడానికి ఇట్ కెనాట్ బి ఎ సింగిల్ మ్యాన్ షో. సో 24 hours రౌండ్ ద క్లాక్ ఒక సింగిల్ పర్సన్ కెనాట్ బి అలర్ట్గా ఉండలేరు. సో మా దగ్గర ఇన్ ఏ డే 5 to 6 డెలివరీస్ పెయిన్స్తో వస్తారు. సో వాళ్ళందరికీ చేరినప్పటి నుంచి ఆ త్రూ అవుట్ ఆ జర్నీ ఆ 48 hours వరకు కూడా కంటిన్యూస్ మానిటరింగ్ అవసరం. సో లేబర్ రూమ్లో ఎలా ఉంటారంటే మార్నింగ్ 9 to 2 ఒక గైనకాలజిస్ట్ ఉంటారు, ఆ అసిస్ట్ చేసే గైనకాలజిస్ట్కి 4 సిస్టర్స్ అండ్ 2 ఆయాలు ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం 2 to 8 ఇంకో గైనకాలజిస్ట్. బికాస్ 9 to 2 ఉన్న వాళ్ళు 2 to 8 అలర్ట్గా అంటే కంటిన్యూస్గా అట్ స్ట్రెచ్ ఉండలేరు. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా వాళ్ళకు కూడా అవసరం. సో 2 to 8 ఇంకొకరు ఉంటారు, మళ్ళీ నైట్ 8 to మార్నింగ్ 8 ఇంకొకరు. ఇన్ హౌస్ లేబర్ రూమ్లో ఒక గైనకాలజిస్ట్ ఉంటారు. అది వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా, మేజర్ ఫ్యాక్టర్ ఫర్ బీయింగ్ ఏబుల్ టు డూ మోర్ నెంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్. అలాగే నార్మల్ డెలివరీ అవడంత వరకే పెయిన్ ఉంటుంది, దట్ డెలివరీ పెయిన్స్. బట్ సి సెక్షన్ డెలివరీ తీసుకునే టైంలో పెయిన్ ఉండకపోవచ్చు, బట్ ఆఫ్టర్ డెలివరీ అయ్యాక వాళ్ళకి ఎన్నో కాంప్లికేషన్స్, ఎన్నో పెయిన్స్ వస్తుంటాయి మ్యామ్. బట్ స్టిల్ మీరు చెప్పినట్టుగా ఈ యంగ్ జనరేషన్ పీపుల్ కూడా నార్మల్ డెలివరీ పెయిన్స్ తట్టుకోలేక సి సెక్షన్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు అనేది ఇది క్వైట్ కామన్ థింగ్ మ్యామ్. లైక్ వాట్ డూ యూ సే మ్యామ్? యాక్చువల్గా ఇప్పుడు 2026లో ఉన్నాం మనము. ఒక 15 years బ్యాక్ తీసుకుంటే పూర్వకాలం ఇంతకుముందు, ఇప్పుడు మా అమ్మ ఏజ్ వాళ్ళ ఏజ్ అప్పుడు అనేది 80s 90s వరకు కూడా నార్మలే ఎక్కువైతే బాగుంటుంది అనే పాపులేషన్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మధ్యలో ఒక 10-15 years మాత్రం ఎక్కువ దేవర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ సి సెక్షన్స్. నొప్పులు పడలేమేమో, బేబీకి ఏమన్నా అయిపోతుందేమో, సి సెక్షన్ ఈజీ కదా, ఆపరేషన్ అయితే బిడ్డ టక్కుమని వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది బాడీ అనుకునే పాపులేషన్ ఎక్కువ ఉండేది. బట్ అగైన్ మళ్ళీ లాస్ట్ 10-15 years నుంచి చాలా రీజన్స్ వల్ల, అంటే సి సెక్షన్స్ వల్ల ఉండే కాంప్లికేషన్స్ చూశారు, తర్వాత సోషల్ మీడియా వీటన్నిటిలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు. అండ్ వరల్డ్ వైడ్ WHO గైడ్లైన్స్ కానీ అన్నీ కూడా ఇండికేషన్ క్లియర్ కట్గా ఉండి నార్మల్ అయితే పేషెంట్ బాగుంటుంది, అది కూడా పబ్లిక్లో కూడా ఎక్కువ వెళ్ళింది. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంతకుముందు అడిగినంతగా మాకు సి సెక్షన్ చేసేయండి అనట్లేదు. ఒక ఎడ్యుకేటెడ్, కొంచెం గారాభంగా పెరిగిన పిల్లలు, ఎడ్యుకేటెడ్ ఇంతకుముందు సి సెక్షన్ అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు నార్మల్ అయితేనే బాగుంటుంది అన్నట్లుగానే యాంటీనేటల్గా ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు వాళ్ళు. యోగా క్లాసెస్, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్, ఇలా ఫుడ్ హ్యాబిట్స్ కేర్ తీసుకుంటున్నారు, నార్మల్ అవ్వాలి అనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంది. మేడం, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ గైనకాలజిస్ట్ హెల్ప్ లేకుండా ఒక ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్ హెల్ప్ తీసుకొని డెలివరీ అయ్యేవాళ్ళు. అప్పుడు అసలు గైనకాలజిస్ట్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఛాన్సే ఉండేది కాదు. బట్ నౌ వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ మేడం? ఎందుకు ఇప్పుడు అసలు అలా జరగట్లేదు? యాక్చువల్గా దాయాస్ వాళ్ళే డెలివరీస్ చేసేసేవాళ్ళు అప్పట్లో, ఇళ్లలోనే డెలివరీ అయ్యేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పటికి వీళ్ళు పెయిన్స్ వస్తే పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకొని కూడా ఇంట్లోనే అయిపోయే సిచ్యువేషన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అలా ఎందుకు లేదు అంటే, యాక్చువల్గా అప్పట్లో మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఇండియాలో ఎక్కువ ఉండేది. ఇండియాలోని కాదు, ఇన్ జనరల్ ఎక్కువ ఉండేది. ఏసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోలేకపోవడం వల్ల ఈజీగా ఎంతమంది అయ్యేవాళ్ళు, బట్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ కూడా కొన్ని ఉండేవి.
ఇప్పుడు మనకి హాస్పిటల్ డెలివరీస్ అవ్వడం స్టార్ట్ అయినాక ఆ నెంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద కేర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ దెన్ పిహెచ్సిస్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, వీటన్నిటిలో హాస్పిటల్ డెలివరీస్ అవ్వడం వల్ల కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడము, వెంటనే అటెండ్ అవ్వడం ఉంటుంది కాబట్టి మెటర్నల్ డెత్స్ తగ్గినాయి అండ్ ఇన్ఫెక్షన్ రేట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇండియాలో తెలంగాణ స్టాండింగ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఫర్ సి సెక్షన్ సర్జరీస్ మ్యామ్. సెకండ్ ఆంధ్ర. Yeah. అంటే మన ఫుడ్లో ప్రాబ్లం ఉందా, లైక్ మన ఎన్విరాన్మెంట్లో ప్రాబ్లం ఉందా, ఈ సి సెక్షన్స్కి మెజారిటీ మన తెలుగు స్టేట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటి మ్యామ్? ఓకే, ప్రాబబ్లీ ఫుడ్ హ్యాబిట్స్ అని అనడం కంటే కూడా అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇందాక నేను చెప్పినట్లు పేషెంట్స్ యాటిట్యూడ్, పేరెంట్స్ యాటిట్యూడ్, ఫియర్, అంటే నార్మల్ డెలివరీ చేసే ప్రాసెస్లో కష్టమవుతుందేమో, అండ్ డెలివరీ అనేది ఆడవాళ్ళకి ఇంకొక జన్మతో సమానం అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ భయం మైండ్లో ఎక్కువ ఉండడం ఒకసారి కారణం అవుతుంది. అట్లా కాకుండా పేషెంట్స్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్స్ ఎప్పుడైతే లేదు ఇది నార్మల్ ప్రాసెసే, ఇంతకుముందు మన పెద్దవాళ్ళందరూ కూడా అంత ఈజీగా అయ్యారు కదా, మనం ఎందుకు కాలేము అన్న యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఈవెన్ డాక్టర్స్కి ఈజీ అవుతుంది, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి కూడా ఈజీ అవుతుంది డెలివరీ, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ అవ్వడానికి. మన తెలంగాణ, ఆంధ్ర ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ప్రాబ్లీ నాకు అనిపిస్తుంది ఏమంటే ఏమైనా స్టాటిస్టిక్స్ ఏమైనా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే నేను చూసిన హాస్పిటల్స్ అన్నీ అయితే మాత్రము నార్మల్ ఎక్కువ. ఇప్పుడు నేను పీజీ అయిపోయినాక వర్క్ చేసింది, ఐ వర్క్డ్ ఇన్ ఫర్నాండెస్ హాస్పిటల్ తెలంగాణలో, వన్ ఆఫ్ ద వెల్ నోన్ రెప్యూటెడ్ హాస్పిటల్ ఇన్ ఇండియా. సో ఆ హాస్పిటల్లో ఓన్లీ 10 to 15% ఆఫ్ సి సెక్షన్స్ ఉండేవి. సో అది తెలంగాణలో. అండ్ ఫర్నాండెస్ హాస్పిటల్ ఇప్పుడు రైట్ నౌ మొత్తం అంతా కూడా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంది. మోర్ నెంబర్ ఆఫ్ నార్మల్స్ ఎట్లా చేయాలి, పేషెంట్ ఫ్రెండ్లీ అండ్ విమెన్ రెస్పెక్టెడ్ రెస్పెక్ట్ఫుల్ మెటర్నిటీ కేర్. అంటే పేషెంట్స్ నొప్పులతో బాధపడేటప్పుడు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఇవ్వాలి, సైకలాజికల్ సపోర్ట్ ఎలా ఉండాలి, ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఉండాలి, బర్త్ కంపానియన్ ఎట్లా అలౌ చేయాలి. సో ఇట్లాంటి హాస్పిటల్లో వర్క్ చేశాను నేను. దెన్ అగైన్ వెన్ ఐ కేమ్ హియర్, ఇక్కడ మా దగ్గర కూడా 80 to 85% ఆఫ్ నార్మల్ డెలివరీస్ అవుతాయి, ఓన్లీ 10 to 15% ఆఫ్ సి సెక్షన్స్ అవుతాయి. అండ్ ఎవ్రీ మంత్ వీ ఆడిట్, ఏంటి ఎట్లాంటి ఇండికేషన్స్కి చేస్తున్నాము, ఏదైనా అవాయిడ్ చేసి ఉండొచ్చా అనేది ఆడిట్ చేసుకుంటాము. అండ్ నేను చదివింది తిరుపతి మెడికల్ కాలేజ్లో. అక్కడ కూడా మేము నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అప్పట్లో మధ్యాహ్నం 2 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు 16 to 20 డెలివరీస్ అయ్యేవి 2002లో. సో దాంట్లో కూడా ఎక్కువ శాతం ఆ 16 to 20లో ఒక 3-2 సి సెక్షన్ అయ్యేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ నార్మల్ అయ్యేవాళ్ళు. సో నేను చూసిన హాస్పిటల్స్ అవి, వీటిలో అంతా నార్మలే అవుతుంది. సో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై ఆంధ్ర ఈజ్ స్టాండింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇన్, బికాస్ నేను చూసిన తెలంగాణ హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్ ఇన్ ఇండియా వేర్ మోర్ నెంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్. మా దగ్గర మేము ఎక్కువే అవుతున్నాయి నార్మల్స్. మా ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా చూస్తున్నాం కదా, దే హ్యావ్ మోర్ ఎక్కువ ఇంటెన్షన్ నార్మల్ చేయాలని ఉంటుంది. బట్ ప్రాబ్లీ స్టాటిస్టిక్స్ ఏమైనా మన వాళ్ళు వేరే వాళ్ళు స్టాటిస్టిక్స్ సరిగ్గా ఇవ్వట్లేదేమో, మన వాళ్ళది హైలైట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, 95% మీ హాస్పిటల్లో అంతా ఉమెన్ ఎంపవర్మెంట్. అవుట్ ఆఫ్ 60 ఎంప్లాయీస్ 55 ఆర్ లైక్ ఉమెన్. ఎందుకు మ్యామ్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు? ఈవెన్ మీరు ఐఎంఏ ఉమెన్ మెడికల్ అసోసియేషన్ కూడా లైక్ యు ఆర్ ఇన్ సర్టెన్ పొజిషన్. ఎందుకు మ్యామ్, వై ఓన్లీ ఉమెన్? డెఫినెట్గా నాకు ఎందుకో విమెన్ చేసే వర్క్ చాలా నచ్చుతుంది, మోర్ బయాస్ టువర్డ్స్ విమెన్ ఎంప్లాయీస్. ఎందుకంటే మేము మా హాస్పిటల్లో చూస్తాం కదా, ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ. 54 ఉన్నారు. లాస్ట్ 6th వీ హ్యాడ్ సమ్ హాస్పిటల్ గెట్ టుగెదర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్లో ఉన్న పాజిటివ్స్ మాట్లాడుతూ పోతే అసలు దెర్ ఇస్ నో ఎండ్. అండ్ ఇప్పుడు సపోజ్ ఒక ఆయమని తీసుకున్నాను అనుకోండి, ద వే షీ వర్క్స్, అంటే ఇంట్లో మేనేజ్ చేసుకొని హాస్పిటల్కి వచ్చి ఇక్కడ తను పర్ఫామ్ చేసేది, తను చదువుకున్న చదువుకి లేదంటే తను నేర్చుకున్న దానికంటే 10 times ఎక్కువ పర్ఫామ్ చేస్తారు లేడీస్. ఐ ఫీల్ మెన్కి వచ్చేటప్పటికి ఆ కమిట్మెంట్, ఆ సిన్సియారిటీ అంత ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ బీయింగ్ ఎ గైనీ హాస్పిటల్,
వచ్చే పేషెంట్స్ అందరూ కూడా లేడీసే ఉంటారు. మ్యామ్. ప్రెగ్నెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఓపీకి వచ్చిన పేషెంట్స్ని వాళ్ళని చెకప్స్కి పడుకోబెట్టేటప్పుడు, చెకప్స్కి గైడ్ చేసేటప్పుడు, ల్యాబ్లో బ్లడ్ టెస్ట్ తీసుకునేటప్పుడు, టాబ్లెట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఇప్పుడు అంతా అక్కడంతా కూడా వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఈ ఫీమేల్ స్టాఫ్తో దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. మ్యామ్. అండ్ లేబర్ రూమ్లో, ఆపరేషన్ థియేటర్లో కూడా పెయిన్స్ వచ్చేటప్పుడు బీయింగ్ విమెన్, ఇప్పుడు మా సిస్టర్స్ కానీ ఆయాస్ కానీ చాలామంది పేషెంట్స్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు ఇఫ్ యూ అబ్జర్వ్, దే డోంట్ మెన్షన్ డాక్టర్ లక్ష్మీ సౌజన్య, దే మెన్షన్ your right from your aya, your hospital sisters, they were all supportive, your hospital doctors were supportive అంటారు. సో దే రిమెంబర్ ఎవ్రీవన్. ఆ పెయిన్స్ జర్నీలో వీళ్ళు వాళ్ళతో ఉంటారు. ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తాము, తర్వాత ఫాలో అవ్వాల్సింది సిస్టర్స్ అండ్ ఆయా వాళ్ళే. పేషెంట్ ఎక్కువ టైం ఉంటారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో వాళ్ళ పెయిన్ వచ్చేటప్పుడు వాళ్ళని ఓదార్చడం కానీ, అటెండెంట్స్ యాంగ్జైటీని అలివియేట్ చేసేది, మేము చెప్పేది వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఆ టైంలో అర్థమవుతుందో లేదో, దే అగైన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఈ అంత ప్రాసెస్ బికాస్ బీయింగ్ లేడీస్ దెమ్సెల్వ్స్ వాళ్ళకి ఆ పెయిన్, ఆ బాధ అర్థమవుతుంది. అండ్ ఇన్ జనరల్ ఫీమేల్స్కి కమిట్మెంట్ ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ. అండ్ మా స్టాఫ్లో అయితే నేను 54లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎక్సలెంట్. గ్రేట్ మ్యామ్. అండ్ హాస్పిటల్ ఇంత క్లీన్గా ఉండడానికి చెప్పాల్సిన పని లేదు. బై నేచర్ ఇంట్లో వాళ్ళకి అలవాటు కదా, ఇల్లు సర్దుకోవడము, మల్టీ టాస్కింగ్ చేయడం, హౌస్ హోల్డ్ థింగ్స్ అన్ని. అది ఇక్కడ కూడా వాళ్ళు నేను చెప్పాల్సిన పని లేదు. బాత్రూమ్స్, హాస్పిటల్ ప్రెమిసెస్, పేషెంట్ డెలివరీ రూమ్లోకి వెళ్తే డెలివరీ రూమ్ కూడా చాలా నీట్గా చెప్పాల్సిన పని లేకుండా మేనేజ్ చేస్తారు. ఐ ఫీల్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ఫీమేల్ ఎంప్లాయీస్. మీరు ఇంత చెప్పాక మళ్ళీ ఇంకో క్వశ్చన్ మ్యామ్, మెంటల్లీ ఉమెన్ స్ట్రాంగా, మెన్ స్ట్రాంగా? డెఫినెట్గా విమెన్. ఫిజికల్లీ ఉమెన్ స్ట్రాంగా, మెన్ స్ట్రాంగా? ఫిజికలీ మెన్ ఆర్ స్ట్రాంగ్, బట్ మెంటల్లీ విమెన్ ఆర్ స్ట్రాంగ్. ఎందుకు అలా అంటారు మ్యామ్? అంటే గాడ్ అలా డిజైన్ చేసి పంపిస్తారా బ్రెయిన్స్ ని? ఎందుకంటే భూమాతని కూడా ఉమెన్ తోనే కంపేర్ చేస్తాం, మన భరతమాతను కూడా ఉమెన్ తోనే కంపేర్ చేస్తాం. అది మనకి ముందు నుంచి తెలిసిన విషయమే. అంటే మన పురాణాల్లో నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా విమెన్ ఆర్ మెంటలీ స్ట్రాంగ్. ఇప్పుడు మనము మన చుట్టుపక్కల జరిగేవి చూస్తే కూడా ఒక కపుల్, ఏజ్డ్ కపుల్ ఉన్నారనుకోండి, ఆర్ ఇన్ ఏ ఫ్యామిలీ, ఇఫ్ సమ్ అన్టువర్డ్ ఈవెంట్ హ్యాపెన్స్ టు అ మ్యాన్, యూజువల్గా ఆ ఫ్యామిలీలో బాధ ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. బట్ సమ్హౌ ద విమెన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇంట్లో ఉన్న ఆడ మనిషి చాలా ఓర్పుతో షీ విల్ బి ఏబుల్ టు మేనేజ్ హర్ కిడ్స్ అండ్ హర్ సెల్ఫ్. బట్ అదే ఒక ఆడ మనిషి చనిపోయినప్పుడు ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఫినాన్షియల్గా స్టెబిలిటీ ఉన్నా కూడా ఇంకా లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కదా, మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మేనేజ్ చేయడం అంత ఈజీగా ఉండదు. నిజం మ్యామ్, ఇదైతే 100% యాక్సెప్ట్ చేయాల్సిన థింగ్ కూడా మ్యామ్. అలాగే లైక్ మీరు మెయిన్ రీజన్ ఏంటి మ్యామ్ గైనకాలజిస్ట్ ని చూస్ చేసుకోవడానికి? ఆల్దో దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, బట్ వై ఓన్లీ గైనిక్ మ్యామ్? నాకు పీజీలో ఫస్ట్ అటెంప్ట్లో ఐ గాట్ స్టేట్ 9th ర్యాంక్ యాక్చువల్లీ. సో నాకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బీయింగ్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్ కాబట్టి. లైక్ మెడిసిన్ చూస్ చేసుకొని ఉండొచ్చు, రేడియాలజీ చూస్ చేసుకొని ఉండొచ్చు, బట్ ఫస్ట్ నుంచి నాకు గైనిక్ ఇంట్రెస్ట్ ఉండేది. డెలివరీస్ ప్రాసెస్ అంటే వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు బ్రింగ్ ఏ న్యూ లైఫ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ద అవుట్కమ్స్ ఆర్ వెరీ హ్యాపీ. వీ డీల్ విత్ ఫ్యామిలీస్, అంటే ఒక కపుల్ మన దగ్గరికి పిల్లలు కావాలని వచ్చినప్పుడు కానీ వీ గెట్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఒకసారి ఆ హెల్ప్ చాలా చిన్న హెల్ప్ అయి ఉండొచ్చు, బట్ ఆ చిన్న విషయం కూడా వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. సో ఆ ఆపర్చునిటీ ఒకటి ఉంటుంది. అండ్ డెలివరీ అయినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న ఎమోషనల్ బాండింగ్, రిలేషన్స్, అండ్ డెలివరీ రూమ్లోకి వి అలౌ హస్బెండ్స్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్. సో ఆ టైంలో అంటే వీ గెట్ టు సీ ఏ బ్యూటిఫుల్ థింగ్స్ లైక్ న్యూ లైఫ్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్, డీలింగ్ విత్ కపుల్స్, హెల్పింగ్ దెమ్ అవుట్. అంతే కదా మ్యామ్. అంటే దేవుడు ఇచ్చిన సృష్టిని బయటికి తీసే ప్రయత్నం చేసేది ఎవరన్నా ఉన్నారంటే గైనకాలజిస్ట్. అండ్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? నాకు తెలిసి మీరు నంబర్ ఆఫ్ డెలివరీస్ అంటే థౌజండ్స్ ఆఫ్ డెలివరీస్ చేశారు. లైక్ ఆ బేబీని వెన్ యు ఆర్ క్యారింగ్ ఫ్రమ్ మదర్స్ రూమ్ టు ద ఎంటైర్ వరల్డ్, లైక్ ఆ ఫీలింగ్ ఏంటి మ్యామ్? అది చాలా స్పెషల్ ఫీలింగ్ యాక్చువల్లీ.
ఒక బేబీ బయట అంటే ఇప్పటికి సమ్ థౌజండ్స్ ఆఫ్ డెలివరీస్ చేసినా కూడా ఎవ్రీ టైమ్ ఏ బేబీ కమ్స్ అవుట్ వి జస్ట్ లుక్ అట్ ద బేబీస్ ఫేస్, ద ఇన్నోసెంట్ ఫేస్ అండ్ ఆల్. అసలు చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఆ బేబీ బయటికి రాగానే మనసులో అనిపిస్తుంది వెల్కమ్ టు ద వరల్డ్ అండ్ మే గాడ్ గివ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటాము. అండ్ బేబీని బయటికి తీయంగానే ఇప్పుడు ఈవెన్ ఇన్ అవర్ సబ్జెక్ట్ వాట్ వీఆర్ టాట్ ఈస్ కార్డ్ని తొందరగా కట్ చేయొద్దు, బేబీని బయటికి తీయంగానే మదర్కి ఇవ్వమంటారు. సో ఆ టైంలో ఆ మదర్ అంతసేపు గట్టిగా అరిచి స్ట్రెయిన్ అయిపోయి అంత బాధపడిన మదర్ బేబీ అలా బయటికి వచ్చి జస్ట్ మదర్ చెస్ట్ మీద బేబీని పడుకోబెట్టి కంగ్రాచులేషన్స్ చూడమ్మా నీకు పాప బాబు అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ద వెరీ మినిట్ ద బేబీ ఈజ్ అవుట్, మదర్ అన్నీ మర్చిపోయి ఒక పెద్ద స్మైల్తో బేబీని ముద్దు పెట్టుకుంటుంది. సో ఇట్లాంటి ఆపర్చునిటీ వేరే ఏ ఫీల్డ్లో ఉండదు, వేరే ఏ బ్రాంచ్లో ఉండదు. నిజం మ్యామ్, అదైతే ఎక్కడ జరిగి ఉండదు కూడా. అండ్ ఎవ్రీ మదర్ ఫర్ దట్ మ్యాటర్ అంత సఫరింగ్ అసలు గోల చేసేసింటారు ఆ పెయిన్స్ ప్రాసెస్లో, ఎస్పెషలీ ఆ లాస్ట్ 1 hour అంటే పుష్ చేసేటప్పుడు ఒకసారి నాకు వద్దు అని చెప్పి ఆ క్యాన్లాలన్నీ తీసుకొని పరిగెత్తడము అట్లా చేసిన మదర్స్ కూడా ద మినిట్ ద బేబీ ఈజ్ అవుట్ అన్నీ మర్చిపోతారు. అప్పుడు మాత్రం మాకు ఇంకా చాలు మేడం ఒకరు అంటారు, బట్ మళ్ళీ ఒక 1.5 month 2 months తర్వాత వెల్కమ్ బ్యాక్. ఉమెన్కి ఇప్పుడున్న ఈ 21st century జనరేషన్లో ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ బేసిక్గా మా మదర్ అయితే మ్యాక్సిమం హౌస్ హోల్డ్ థింగ్స్ చేసి షీ యూస్ టు బి వెరీ స్ట్రాంగ్. బట్ ఇప్పుడున్న ఉమెన్ ఏరోబిక్స్కి వెళ్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, జాగింగ్ వాకింగ్ ఇలాంటివన్నీ వెళ్తున్నారు. లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీరు కరెక్ట్గా సజెస్ట్ చేస్తారు మ్యామ్? ఎక్సర్సైజెస్ అనేది డిపెండ్స్ అపాన్ ఏజ్ యాక్చువల్లీ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. జిమ్ వర్కౌట్ ఒక ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్తుంది, ఏరోబిక్స్ ఒకదానికి. సో వాళ్ళ మెడికల్ కండిషన్, వాళ్ళ ఏజ్, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనము సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సమ్ స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉంటే వాళ్ళకి జిమ్ వర్క్ వాళ్ళ సైకలాజికల్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా. సపోజ్ జిమ్ అంటే ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ కమిట్మెంట్, చిన్నపిల్లలు అంత సిన్సియర్గా కమిటెడ్గా చేయలేరు. సో వాళ్ళకి గేమ్స్, ఏరోబిక్స్ బెటర్ అవుతుంది. మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి వచ్చేటప్పటికి సమ్ 40 to 50 years మధ్యలో వాళ్ళకి ఆల్రెడీ నీ పెయిన్స్, తర్వాత యాంకిల్ పెయిన్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏరోబిక్స్ అంత కరెక్ట్ కాకపోవచ్చు. ఏదైనా కార్డియాక్ ఇష్యూస్, బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఏరోబిక్స్ అంత కరెక్ట్ కాదు. అండ్ 40 to 50 వచ్చేటప్పటికి అరౌండ్ మెనోపాజ్ అండ్ మెనోపాజ్ వాళ్ళకి బోన్ లాస్, మజిల్ లాస్ ఎవ్రీ ఇయర్ 3%, 0.5 to 3% దాకా జరుగుతుంది పర్ ఇయర్. సో వాళ్ళకి కాల్షియం డిప్లీషన్, బోన్ లాస్, మజిల్ లాస్ వల్ల స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అందుకనే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళకి మజిల్ స్ట్రెంథనింగ్ టార్గెట్ చేయాలి, బోన్ స్ట్రెంథనింగ్ టార్గెట్ చేయాలి. సో అట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి జిమ్ వుడ్ బి బెటర్. జిమ్లో కూడా కాంబినేషన్ ఆఫ్ కార్డియో అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్. ఓకే మ్యామ్. మెన్ కంటే ఉమెన్ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నది నా ఫీలింగ్ మ్యామ్. అంటే విమెన్కి యాక్చువల్గా ఈస్ట్రోజన్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ హార్మోన్. ఓకే మ్యామ్. ఈస్ట్రోజన్ అనేది అంటే పీరియడ్స్ వచ్చిన రోజులు బాడీలో ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నంత వరకు బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్ రిస్క్ తక్కువ ఉంటుంది. బాడీలో లిపిడ్ ప్రొఫైల్ అంటాం కదా, అంటే కొలెస్ట్రాల్ అంటారు జనరల్గా, ఆ లిపిడ్ ప్రొఫైల్ని అది ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. సో పీరియడ్స్ 45 to 55 years మధ్యలో ఆగిపోతాయి. సో ఆ ఏజ్ వరకు వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటారు. బట్ ఆఫ్టర్ దట్ దే హ్యావ్ ద రిస్క్ ఈక్వల్ టు మెన్. అది రాకుండా వీళ్ళు ఇవన్నీ చేసుకోవాలి, అంటే డైట్, ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే మ్యామ్. అండ్ వన్ మోర్ రీజన్ ప్రాబబ్లీ విమెన్ ఆర్ మోర్ అంటే వాళ్ళు డిస్ట్రాక్షన్స్ తక్కువ వాళ్ళకి. లైక్ ఇప్పుడు ట్రెండ్ కొంచెం మారుతుండొచ్చు, బట్ ఇన్ జనరల్ డిస్ట్రాక్షన్స్ తక్కువ, అడిక్షన్స్ తక్కువ, అంటే స్మోకింగ్, ఆల్కహాలిజం, డ్రగ్స్ ఇట్లాంటివన్నీ విమెన్కి ఇన్ జనరల్ తక్కువ. సో బోత్ హార్మోనల్ వైజ్ అండ్ హ్యాబిట్స్ వైజ్ కూడా విమెన్కి అందుకే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఓకే మ్యామ్. మ్యామ్ 9 monthsకి ఇస్ ఏ కామన్ డెలివరీ పాయింట్. సో ఎవరు చెప్పినా 9 monthsకి మదర్ రూమ్లో బేబీ ఉంటారని చెప్తారు. 10th month కూడా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్? యాక్చువల్గా జెస్టేషనల్ ఏజ్ అంటాం కదా, మనం డేట్ ఇచ్చినప్పుడు క్యాల్కులేట్ చేసే ఏజ్ 40 weeks. సో 35 weeks అంటే 9th month పడినట్లు. ఓకే మ్యామ్.
39 వీక్స్ అంటే 10th పడినట్టు. మ్యామ్ సో యూజువల్గా 10th పడిన వారానికి డెలివరీ డేట్ ఇస్తాం. జనరల్గా జెస్టేషనల్ ఏజ్ హ్యూమన్ బీయింగ్కి అది 40 వీక్స్. అన్నీ బాగుండి అంటే మదర్కి మెటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్, బేబీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే దే కెన్ గో అప్ టు 10th మంత్. కానీ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ ఉండడము, మదర్కి షుగర్ ఉండడము, లేదంటే బేబీ గ్రోత్ తక్కువ ఉండడము, ఆర్ ఉమ్మనీరు మరీ తగ్గిపోవడం, ఏదైనా లోపల ఎన్విరాన్మెంట్ బేబీ పొట్టలో 10th మంత్ వరకు ఉండడం సేఫ్ కాదు బేబీకి అనుకున్నప్పుడు ప్రిఫర్ టు డెలివర్ ఆఫ్టర్ 37 వీక్స్. ఓకే మ్యామ్. అంటే 9 పడిన 2 వీక్స్ తర్వాత. ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే 7th and 8th మంత్ కాకుండా 6th and 5th మంత్లో కూడా డెలివరీస్ ఉంటాయా మ్యామ్? ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్ అలా కూడా? ఉంటాయి. అంటే యూజువల్గా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే మనకి 7th మంత్ 8th మంత్ 1 kg మినిమం పైన ఉన్న బేబీస్ సర్వైవ్ అవుతారు. ఇంకా ముందు కూడా కొంతమందికి గర్భసంచి ద్వారము లూజ్గా ఉన్న వాళ్ళకి, ఒక్కొక్కసారి ట్విన్స్ ఉండి కొంచెం సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండడము, ఇట్లాంటి వాళ్ళకి కొంచెం ముందే డెలివరీ అంటే 5th మంత్ 6th మంత్లో కూడా డెలివరీ ఛాన్స్ ఉంటుంది. కానీ సర్వైవల్ 1 kg కంటే తక్కువ ఉండి 28 వీక్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు బేబీ సర్వైవల్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే మ్యామ్. మ్యామ్ ఫస్ట్ కిడ్కి సెకండ్ కిడ్కి గ్యాప్ ఎగ్జాక్ట్గా ఎంత ఉండాలి మ్యామ్? అండ్ సెకండ్ కిడ్ హెల్దీగా బేబీ బయటికి రావాలి, వచ్చి సర్వైవ్ అవ్వాలి, ఏ హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అంటే ఎగ్జాక్ట్ గ్యాప్ ఎంత తీసుకోవాలి మ్యామ్? యూజువల్లీ మినిమం 2 years ఉంటే బెటర్. ఎందుకంటే మదర్ బాడీ కంప్లీట్గా రికవర్ అవ్వాలి. తర్వాత ఫస్ట్ బేబీకి లాక్టేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ఫీడింగ్ టైమ్ మేనేజ్ అవ్వాలి. అండ్ ప్రెగ్నెన్సీలో ఉండే కాంప్లికేషన్స్ని మళ్ళీ అంటే వేవిళ్ళు, తర్వాత నీరసము, ఈ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కేర్ తీసుకోవాలంటే ఆమెకి ఆ శక్తి ఉండాలి. డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ న్యూ బోర్న్ బేబీ కేర్ తీసుకోవాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మినిమం 2 years గ్యాప్ ఉంటే మంచిది. మ్యామ్ సి సెక్షన్ అయినాక ఒక 6 months వరకు లైక్ కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు అని కామన్గా అంటారు. బట్ డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని తినొచ్చు అంటారు. బట్ 6 months వరకేమో ఇంట్లో లైక్ బ్రింజల్ కానీ మిగతావన్నీ తినడానికి ఆ పత్యం ఉండమని చెప్తారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? డాక్టర్ అలాగే చెప్తారులే, అన్ని తినకూడదు అంటారు. బట్ డాక్టర్ day 1 ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ అన్ని తినవచ్చు అని చెప్తారు. యూజువల్లీ సి సెక్షన్ తర్వాత డైట్ రెస్ట్రిక్షన్ అసలు అవసరం లేదు. ఇది రొటీన్గా ప్రతిరోజు రౌండ్స్లో పేషెంట్స్కి చెప్తాము. బట్ స్టిల్ 11th day చెకప్కి 7th day చెకప్కి వచ్చినప్పుడు పేషెంట్స్ ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్తో వస్తారు. ఒకసారి చాలా నీరసంగా ఉంది మేడం అంటారు. ఏమ్మా ఎందుకు నీరసంగా ఉంది, నీళ్ళు సరిగా తాగుతున్నావా అంటే లేదు మేడం తాగట్లేదు. నిన్న ఒక పేషెంట్ నీళ్ళు సరిగా తాగుతున్నావా అమ్మా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అమ్మాయికి బాగా. ఎందుకు తాగట్లేదు, మేము డిశ్చార్జ్ అప్పుడు చెప్పాము కదా మర్చిపోయామా నీకు చెప్పడం అంటే లేదు మేడం మీరు చెప్పారు, నేను అడుగుతూనే ఉన్నాను, మా ఇంట్లో అడగట్లేదు. నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, నీళ్లు తాగడానికి పర్మిషన్ ఎందుకమ్మా, నువ్వు గ్లాస్లో నీళ్లు పోసుకోవాలి. లేదు మేడం తాగనివ్వరు మేడం. అట్లా అంటే అది ఇంకా చాలా ఉంది ఆ మిత్. నీళ్లు తాగితే పొట్టపడుతుంది అంటారు. తర్వాత ఫుడ్ కూడా రెస్ట్రిక్షన్ బేసిక్గా ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. రెగ్యులర్గా మనం ఇంట్లో తీసుకునే అన్నము, చపాతీ, రొట్టె, పప్పు, కూర, రసము, పెరుగు అన్నీ తీసుకోవచ్చు. అన్హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ క్యాలరీస్ ఉండేది, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండేది, ఎక్కువ స్పైసీగా ఉండేది ఒకటి అవాయిడ్ చేయమంటాం అంతే. అదర్వైజ్ ఏ పర్టికులర్ రెస్ట్రిక్షన్ అయితే లేదు. ఫస్ట్ 6 hours వాటర్ అలౌ చేస్తాము, 12 hours సాఫ్ట్ డైట్ అలౌ చేస్తాము, 24 hours తర్వాత అయితే కంప్లీట్ నార్మల్ డైట్. మీ తర్వాత అండ్ పేషెంట్స్కే కాదు, ఈవెన్ డాక్టర్స్ ఆల్సో హూ డెలివర్ వాళ్ళ ఇంట్లో మీరు మస్తుగా చెప్తారులే ఏం కాదు అంటారు. బట్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ వీ టేక్ డైట్. ఓకే. తర్వాత ఈ మైనరిక సంబంధాల వల్ల కొన్ని డిజార్డర్స్ ఉంటాయి అంటారు మ్యామ్. ఇది లైక్ అవాయిడ్ చేయొచ్చా, అవాయిడ్ చేయలేమా? అసలు మైనరిక సంబంధాలే అవాయిడ్ చేయాలా? కన్సాంగ్యునిటీ అంటాము మైనరిక సంబంధాలని. కన్సాంగ్యునిటీ డెఫినెట్గా రిస్క్ ఫ్యాక్టరే. ఎందుకంటే ఏదైనా ఒక జీన్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ప్రతి జీన్ డిసీజ్ లాగా ఎక్స్ప్రెస్ అవ్వదు. కానీ అది ఎక్కువ సార్లు మల్టిప్లై అయినప్పుడు, అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బంధువులు అయినప్పుడు ఇద్దరికి ఆ జీన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు బేబీలో ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో అందుకని మేనరికాల్లో రిస్క్ ఎక్కువ అంటారు, కానీ 100% రిస్క్ ఉంటుందని కాదు, బట్ రిస్క్ జనరల్ పాపులేషన్తో పోలిస్తే కొంచెం ఎక్కువనే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జెనెటిక్ కౌన్సిలర్, ఇన్ కేస్ మేనరిక సంబంధం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జెనెటిక్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేసి ఆ ఫ్యామిలీలో ఉన్న రిస్క్ని ఒకసారి వాళ్ళు చెక్ చేసుకొని చేసుకోవడం మంచిది. ఓకే మ్యామ్. ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసీ, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? మీరు ఏది సజెస్ట్ చేస్తారు మ్యామ్? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. మామూలుగా స్పర్మ్ ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజ్ అయ్యి యూట్రస్లో వచ్చి ఇంప్లాంట్ అయ్యి గ్రో అవుతుంది. ఓకే మ్యామ్. సో దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ కన్సెప్షన్. మామూలుగా కన్సీవ్ అయ్యేవాళ్ళు. ఐవీఎఫ్లో ఏమవుతుందంటే ఏదైనా ప్రాబ్లం విత్ హస్బెండ్ కానీ, లేదంటే ఫెలోపియన్ ట్యూబ్లో కానీ, ఎగ్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బేబీని ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ని బయట చేస్తారు. ఆ ఫామ్ అయిన బేబీని యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తారు. దట్ ఈస్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. సరోగసీ కూడా ఐవీఎఫ్ఏ, కానీ సరోగసీలో డిఫరెన్స్ ఏంటంటే ఫామ్ అయిన బేబీని ఆ మదర్లో ఇంప్లాంట్ చేయకుండా ఇంకొక మదర్లో ఇంప్లాంట్ చేస్తారు. అంటే యూట్రస్ విల్ బి డిఫరెంట్ మ్యామ్. దాన్ని సరోగసీ అంటాం. ఓకే మ్యామ్. ఈ బేబీస్ అంతా హెల్దీ బేబీస్ అంటారా మ్యామ్? యూజువల్గా పెద్దగా డిఫరెన్స్ అయితే రాదు. రొటీన్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేయము, బట్ వెన్ దే హ్యావ్ ఏ కాంప్లికేషన్, ప్రతిదానికి రిస్క్ బెనిఫిట్ చూసుకోవాలి. మ్యామ్. ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు, సో దెన్ దే హ్యావ్ టు టేక్ దట్ మైనర్ రిస్క్ ఆఫ్ వెరీ మైనర్ రిస్క్ అండ్ దెన్ దే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఓకే మ్యామ్. అట్లని న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న వాళ్ళకి వీ డోంట్ అడ్వైజ్ ఐవీఎఫ్. సేమ్ వే సరోగసీ కూడా. సరోగసీ కూడా అంటే ఇప్పుడు ఓన్లీ మదర్ ఆ బేబీని యూట్రస్ హోల్డ్ చేయడం వల్ల మదర్ హెల్త్ రిస్క్లో పడుతుంది, ఆర్ ద మదర్ కెనాట్ క్యారీ ద బేబీ అనుకున్నప్పుడు మాత్రమే సరోగసీకి వెళ్ళాలి. మామూలుగా రొటీన్గా సరోగసీకి వెళ్ళకూడదు. ఓకే మ్యామ్. మ్యామ్, ట్విన్స్లో ఒకరు యాక్టివ్, ఒకరు కొంచెం తక్కువగా ఇన్యాక్టివ్గా ఉంటారు. దానికి రీజన్స్ ఏంటి మ్యామ్? అట్లా అంటూ ఏమి ఉండదండి. యాక్చువల్గా అయితే అంటే బై రూల్ ఒకరు యాక్టివ్ ఒకరు ఇన్యాక్టివ్ అనేమి ఉండరు. ఎంసీ మోనోకోరియానిక్ అంటే సింగిల్ ప్లసెంటానా 2 ప్లసెంటానా అని ఉంటుంది. సింగిల్ ప్లసెంటాతో వచ్చే పిల్లలు ఐడెంటికల్ ట్విన్స్, ఇద్దరు ఒకేలాగా ఉంటారు. కానీ కొంతమంది ట్విన్స్ని చూస్తే మనము ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు, ఇద్దరికి పోలికలు కూడా ఉండవు. వాళ్ళు 2 సపరేట్ ప్లసెంటా నుంచి వస్తారు ఒకే టైంలో. అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటాం వాళ్ళని మనం. సో అంతేగాని అదర్వైజ్ డిఫరెన్స్ ఉండదు. ఇంకొక డిఫరెన్స్ ఏముంటుందంటే ఒక్కొక్కసారి ఇది ప్లసెంటా సప్లై చేసేటప్పుడు ఒక బేబీకి ఒకలాగా సప్లై చేసింది అనుకోండి, ఒక బేబీ 2.5 kg ఉండొచ్చు, ఇంకో బేబీ 1.8 kg ఉండొచ్చు. సో సెలెక్టివ్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఇట్లా కొన్ని కాంప్లికేషన్స్ ట్విన్స్లో ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఒక బేబీ హెల్దీగా, ఒక బేబీ కొంచెం తక్కువ హెల్త్ ఇష్యూస్తో ఉండొచ్చు. కానీ జనరల్గా ఒకరు యాక్టివ్ ఒకరు ఇన్యాక్టివ్. బట్ మీరు చెప్పినట్లు సప్లైని బట్టి, బేబీకి పొట్టలో ఉన్నప్పుడు డెవలప్ అయిన కాంప్లికేషన్ని బట్టి కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు. మ్యారీడ్ ఉమెన్ కాకుండా అన్మ్యారీడ్ ఉమెన్ కూడా గైనిక్ చెకప్స్ని రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా మ్యామ్? అన్మ్యారీడ్ విమెన్కి అంటే యూజువల్గా చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ చూస్తాం మేము, బట్ వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఇఫ్ దే హ్యావ్ గైనిక్ ఇష్యూస్ లైక్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి పీరియడ్ ప్రాబ్లమ్ ఆర్ వేరే ఇష్యూస్ డెవలప్ అవుతున్నా, ఆర్ వ్యాక్సినేషన్, ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అవసరమైనప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్. మ్యామ్, ఐవీఎఫ్లో టెస్ట్ బేబీలో జెండర్ సెలెక్షన్కి ఆప్షన్ ఉందా మ్యామ్? నో వే మ్యామ్, అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఇండియాలో PCPNDT ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఇవి అందరికీ కూడా ఏంటంటే ఇట్స్ ఎ క్రైమ్. మ్యామ్, ద డిగ్రీస్ విల్ బి క్యాన్సిల్డ్ ఇఫ్ దే కమ్ టు నో దట్ ఎనీవన్ హ్యాస్ రివీల్డ్ ద సెక్స్. మ్యామ్, పేషెంట్స్ కంటే డాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు ఇప్పుడున్న సొసైటీలో అనేదానికి మీ రీజన్ ఏంటి మ్యామ్? అంటే డాక్టర్స్లో కూడా చాలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది అండ్ డాక్టర్స్ ఎక్కువ అయిపోయారు. లైక్ ఎర్లియర్ డేస్లో డాక్టర్స్ అనేది చాలా తక్కువ మంది మెంబర్స్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఎక్కువ అయిపోయి అండ్ డాక్టర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నిజంగా అఫోర్డ్ చేయలేదు అంటిల్ ఒక మెరిట్ స్టూడెంట్ అయితే తప్ప. సో దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు నేను 1993లో MBBS జాయిన్ అయ్యాను.
మ్యామ్. నేను జాయిన్ అయినప్పుడు మన కంబైన్డ్ ఏపీ స్టేట్స్లో 9 మెడికల్ కాలేజెస్ ఉండేవి. మ్యామ్. ఇప్పుడు ఒక నంద్యాలలోనే మనకి 2 మెడికల్ కాలేజెస్ Yes, ఉన్నాయి. ma'am. కర్నూలులో ఒక 3 దాకా ఉన్నాయి. అంటే కర్నూలు నంద్యాలలోనే 5 మెడికల్ మెడికల్ కాలేజెస్ కాలేజెస్ ఉన్నాయి. ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా 120 ఉండేవి మేము చదివేటప్పుడు మ్యామ్. పర్ బ్యాచ్. ఇప్పుడు 250 పర్ బ్యాచ్, ఆల్మోస్ట్ డబుల్ అయింది. అండ్ పీజీ సీట్స్ కూడా పెంచారు. ఒక రకంగా నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరగచ్చు, కానీ మరీ ఎక్కువ పెరిగింది. క్వాలిటీ అంతే క్వాలిటీ ఇవ్వగలగాలి. మ్యామ్. అండ్ కాంపిటీషన్ ఎక్కువ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ అందరూ ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల. మ్యామ్. సో దానికి వన్ ఆఫ్ ద సొల్యూషన్ వుడ్ బి పెరిఫరీస్లో సెటిల్ అవ్వాలి అంటే ఎవరైనా సెటిల్ అయ్యేటప్పుడు పిల్లల ఎడ్యుకేషన్, మ్యామ్. తర్వాత హెల్త్ ఆస్పెక్ట్ కూడా ఆ ప్లేస్లో అవైలబిలిటీ ఉంది అనుకున్న, మెయిన్గా ఎడ్యుకేషన్. ఇప్పుడు చదివి డాక్టర్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి 27-28 ఇయర్స్ ఆ ఏజ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది అంటే దే కెన్ టేక్ ఎ ఛాన్స్ అండ్ సెటిల్. ఓకే. ఎడ్యుకేషన్ అస్సలు బాగుండలేదు అన్నప్పుడు యూజువల్లీ ప్రిఫర్ చేయట్లేదు. దట్ ఈస్ ద రీజన్ వై కాంపిటీషన్ కొన్ని ప్లేసెస్లోనే మ్యామ్. అయిపోయేటప్పటికి కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. బట్ స్టిల్ స్పెషలైజేషన్స్ కూడా చాలా వచ్చినాయి. అంటే ఇప్పుడు గైనికే తీసుకుంటే నాట్ జస్ట్ గైనిక్ ఆంకాలజీ ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, ఫిటల్ మెడిసిన్ ఉంది, అట్లా కాల్పోస్కోపీ సపరేట్ స్పెషలైజేషన్, లాప్రోస్కోపీ సపరేట్ స్పెషలైజేషన్. సో మనము ఒక స్కిల్ని మాస్టర్ చేస్తే డెఫినెట్గా దే విల్ డూ వెల్ డిస్పైట్ హెవీ కాంపిటీషన్. మ్యామ్. మీ మెడికల్ హిస్టరీలో మీరు చూసిన ఒక కాంప్లికేట్ కేస్ కానీ ఒక మేజర్ కేస్ ఏంటి మ్యామ్? వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఐ హ్యావ్ సీన్ ఈస్ ప్లసెంటా అక్రీటా. అంటే మాయ డెలివరీ అయినాక బయటకు వచ్చేయాలి. అట్లా కాకుండా మాయ గర్భసంచికి గట్టిగా అతుక్కొని ఉందనుకోండి, అప్పుడు బ్లీడింగ్ హెవీగా అవుతుంది. దాన్ని ప్లసెంటా అక్రీటా అంటాము. ఒక్కొక్కసారి ప్లసెంటా అక్రీటాలో అది ఇప్పుడు గర్భసంచి ముందు బ్లాడర్ ఉంటుంది, వెనక బవల్ ఉంటుంది. ఈ మాయ జస్ట్ సూపర్ఫిషియల్గా ఉండి డెలివరీ అయినాక వచ్చేయకుండా ఈ యూట్రస్ లోపలికి చొచ్చుకొని పోయినా, ముందు బ్లాడర్లోకి చొచ్చుకొని పోయినా, డెలివరీ అయినాక ఆ మాయ నుంచి వచ్చే బ్లీడింగ్ చాలా హెవీగా ఉంటుంది. ఎంత హెవీగా అంటే మన బాడీలో 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ డెలివరీ టైంకి 6.5 to 7 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అవుతుంది. ఆ బ్లడ్ ఒక ట్యాప్ తిప్పినట్టు పోవడం మొదలైందంటే ఇట్ విల్ నాట్ గివ్ యూ మచ్ టైం. పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతారు. సో అట్లాంటి సినారియో పేషెంట్ అప్పటికప్పుడు 37 వీక్స్ అప్పుడు వచ్చింది మా దగ్గరికి. మాయ కింద ఉంది, బ్లడ్ ఒక 2 బాటిల్స్ బ్లడ్ రెడీగా పెట్టుకున్నాము, కానీ అక్రీటా అని ముందు తెలీదు. స్కాన్స్లో అది మనకి అన్నిసార్లు తెలియలేదు. సో డెలివరీ అయిన తర్వాత వీ రియలైజ్డ్ ఇట్ ఈస్ ప్లసెంటా అక్రీటా. సో మొత్తం టీమ్ ఆల్మోస్ట్ 7 గైనకాలజిస్ట్, హాస్పిటల్ మేల్ స్టాఫ్ అందరు బ్లడ్ బ్యాంక్స్లో ఉన్నారు. అటెండెన్స్ అందరిని అలర్ట్ చేసాము. అనెస్టిస్ట్ 2 ఉన్నారు. అండ్ వెంటనే దాన్ని జిఏగా కన్వర్ట్ చేసుకున్నాము. కంప్లీట్గా బ్లడ్ అట్లా పుష్ చేస్తున్నాము. అంటే బికాజ్ ఆ బ్లడ్ పోతే షీల్ గోయింగ్ టు కార్డియాక్ అరెస్ట్ అండ్ బ్రెయిన్ డెత్. అట్లా కాకుండా బ్లడ్ అంటే అట్లా పుష్ చేయాలంటే బ్లడ్ అవైలబిలిటీ అంత ఈజీగా ఉండాలి. అండ్ హోల్ టీమ్ వర్ ఆన్ ఫుట్ అనమాట. అంటే కొలీగ్స్ హెల్ప్ కానీ అంతా తీసుకొని బ్లీడింగ్ కంట్రోల్ కాదు అని రియలైజ్ అయిన స్టేజ్లో హిస్టెక్టమీ చేయాల్సి వచ్చింది ఆ కేసుకి. అంటే గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. 2 kids ఉన్నారు లక్కీగా. కానీ ఒక్కొక్కసారి ఒక సింగిల్ కిడ్ ఉన్నా కూడా మదర్ని సేవ్ చేయాల్సి వస్తే గర్భసంచి తీయాల్సి వస్తుంది. సో ఆ గర్భసంచి వాళ్ళని కౌన్సిల్ చేసాము, అటెండెంట్స్ని కౌన్సిల్ చేసి గర్భసంచి తీసి వి కుడ్ సేవ్ దట్ పేషెంట్. మ్యామ్, ఇప్పుడున్న ఈ జనరేషన్ లైక్ ఈ పిల్లలు ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ అంటే లైక్ అఫ్ కోర్స్ ఎవ్రీ గర్ల్ నీడ్స్ టు బికమ్ మదర్ వన్ ఫైన్ డే. సో ఈ మదర్ అయ్యే ప్రాసెస్లో లైక్ వీళ్ళకి ఫర్దర్గా ఫోన్ అడిక్షన్ కానీ లేకపోతే టైప్ జీన్స్ కానీ వీటి వల్ల కాంప్లికేషన్స్ ఉంటున్నాయి మ్యామ్, లైక్ ఆ రేడియేషన్స్ అండ్ ఎవ్రీథింగ్? మనకి ఇంకా రీసెర్చ్ ఫుల్గా లేదు, కానీ మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఫోన్ అడిక్షన్ వల్ల డెఫినెట్గా రేడియేషన్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఫోన్ అడిక్షన్ బోత్ మదర్ అండ్ బేబీకి పుట్టినాక అన్నం పెట్టేటప్పుడు కానీ వీళ్ళు మాట వినట్లేదు, ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైన వీడియో చూస్తే తొందరగా తినేస్తారు గొడవ చేయకుండా ఇవ్వడము, మదర్ ఏదైనా బిజీగా ఉండి అలర్ట్ చేయకుండా ఈజీగా వాళ్ళు ఫోన్ చూస్తూ డైవర్ట్ కాకుండా ఉంటారు కదా అని ఇవ్వడం, ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఆటిజం అనేది కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్లోనే అబ్జర్వ్ చేస్తున్నాము.
ఓకే మ్యామ్. రేడియేషన్ వల్ల బేబీలో మాల్ ఫార్మేషన్స్ ఇంకా చూడట్లేదు పెద్దగా, కానీ మ్యామ్. పుట్టిన తర్వాత పిల్లల్లో అయితే చేంజెస్ చాలా చూస్తున్నాం. ఓకే మ్యామ్. మ్యామ్ లైక్ ఏజ్ క్రైటీరియా ఒక పెళ్లి చేసుకోవడానికి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ వాట్ ఈస్ ద రైట్ ఏజ్ మ్యామ్? అండ్ అఫ్ కోర్స్ మ్యాన్ అండ్ ఉమెన్. అంటే మనకి గవర్నమెంట్ లీగల్ గా సజెస్ట్ చేసిన ఏజ్ వచ్చేసి 18 ఫర్ గర్ల్ చైల్డ్ అండ్ 21 ఫర్ బాయ్ చైల్డ్. అంటే అది ఆ డిఫరెన్స్ కూడా నాకు ఎందుకు అసలు అర్థం అవుతుంది మ్యామ్. అంటే గర్ల్ 18 years కి అంత తెలివితేటలు ఉంటాయి, బాయ్ కి 21 years వస్తాయి కానీ తెలివితేటలు రావు అన్నది కూడా ఏమన్నా ఉందా? అండ్ అలాగే ఇందులో లైక్ ఈ ఏజ్ కి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే లైక్ బేబీ మంచి తెలివితేటలతో పుడుతుంది. అఫ్ కోర్స్ ఈ లైక్ మదర్ కన్సీవ్ అయ్యాక 9 months లోపు కుంకుమ అని చెప్పేసి రకరకాలవన్నీ తీసుకుంటారు. అంటే బాగా తెల్లగా పుట్టాలి, లైక్ ఎన్నెన్నో థింగ్స్ అన్ని ఫాలో అవుతారు. అఫ్ కోర్స్ ఇవన్నీ డాక్టర్స్ సజెస్ట్ చేయకపోవచ్చు. డాక్టర్స్ అసలు ఇలాంటివన్నీ ఏమి వద్దు అని చెప్పేసి నీట్ గా కొట్టి పారేస్తారు. సో మీరేం చెప్తారు మ్యామ్? సో ఫస్ట్ 18 years to 21 years మ్యారేజ్ డిఫరెన్స్. యూజువల్గా అమ్మాయిల్లో మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ కొంచెం అబ్బాయిల కంటే తొందరగా వస్తుంది. మ్యామ్. ప్రాబ్లీ దట్ వుడ్ హ్యావ్ బీన్ వన్ రీజన్ వై 18 years ఫర్ గర్ల్స్, 21 years ఫర్ బాయ్స్ అన్నారు. కానీ ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్గా ఉన్న అమ్మాయిలు అయితే యూజువల్లీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ 21. ఓకే మ్యామ్. ఎందుకంటే 21 ఈజ్ ఆల్సో ఈజ్ ద రైట్ ఏజ్ యాక్చువల్లీ. నన్ను అడిగితే 18 కంటే 21 వుడ్ బి గుడ్ ఫర్ గర్ల్స్. వాళ్ళ కెరీర్ బెటర్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొత్త ఫ్యామిలీలోకి వెళ్తారు, కొత్తగా అడాప్ట్ అవ్వాలి కాబట్టి దే విల్ బి మెంటలీ స్ట్రాంగ్. అండ్ వాళ్ళ థింకింగ్ అబిలిటీ కూడా ఇంకా సొసైటీని కొంచెం ఎక్కువ చూసింటారు, ఎక్కువ డెసిషన్స్ కెరీర్ ఓరియంటెడ్గా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. 18 అంటే హార్డ్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉంటుంది. సో వాళ్ళ డిగ్రీ లెవెల్లోనే వాళ్ళకి బ్లాక్ వచ్చేస్తుంది కాబట్టి 21 years వుడ్ బి బెటర్ ఫర్ గర్ల్స్. మ్యామ్ ఒకప్పట్లో మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరికీ 5 kids 6 kids ఉండేవాళ్ళు. తర్వాత ఇంకొక జనరేషన్ వచ్చేసరికి 3 kids ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 2 అండ్ ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఓన్లీ 1 kid. మ్యామ్ అంటే ఒక మదర్ ఎంతమంది కిడ్స్ కి డెలివరీ ఇవ్వగలిగితే, తీసుకోగలిగితే, బర్త్ ఇవ్వగలిగితే హెల్దీగా ఉంటారు మ్యామ్? 2 or 3? 2 or maximum 3. మాక్సిమం 3. 2 is ideal. మ్యామ్ ఓకే. మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ అంతా లైక్ దే వాంట్ టు హ్యావ్ ఓన్లీ సింగిల్ కిడ్ మ్యామ్. కానీ మా దాంట్లో అంటే మేము మా ఓపీడీలో చూస్తున్నది అయితే ఇక్కడ నంద్యాలలో సింగిల్ కిడ్ అనేది చాలా తక్కువనే మ్యామ్. ప్రాబబ్లీ సిటీస్లో అట్లా ఉందేమో తెలియదు, బట్ ఇక్కడ మేము చూస్తున్నది అయితే ఎక్కువ 2 పిల్లలు కావాలనుకునే వాళ్ళే. అండ్ ఓపీడీలో ఫస్ట్ ఒక కిడ్ ఉండి ఇంకొకరు లేరు అని వచ్చే వాళ్ళ నెంబర్ కూడా ఎక్కువే ఉంది. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ మోర్ 2 kids హియర్. మ్యామ్ ఈ ఎర్లీ ఏజ్ మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏంటి మ్యామ్ గర్ల్స్ లో? అంటే 5th class 6th class కిడ్ కూడా అంటే నాట్ మోర్ దెన్ 10 years కిడ్ కూడా మెచ్యూర్ అవుతున్నారు. అండ్ ఐ నో దట్ దే విల్ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. అవన్నీ చిన్న పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. వీటికి రీజన్స్ ఏంటి మ్యామ్? అంటే యూజువల్గా ఆ ఏజ్ ఓవర్ ద ఇయర్స్ తగ్గుతూ వస్తుంది మ్యామ్. అంటే మెచ్యూర్ అయ్యే ఏజ్ తగ్గుతూ వస్తుంది. ఇంతకుముందు 14 to 15 మధ్యలో అయ్యేవాళ్ళు, తర్వాత 12 to 16 మధ్యలో అవుతున్నారు. ఇప్పుడు 12 లోపు అయ్యే నెంబర్ కూడా సిగ్నిఫికెంట్గానే పెరుగుతుంది. ప్రాబబ్లీ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఒకటి, తర్వాత మనం తీసుకుంటున్న ఫుడ్ హ్యాబిట్సే మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. మిల్క్ కూడా అడల్టరేటెడ్ ఉంటుంది. అంటే మనకి పాలు వచ్చే ఆవులు కానీ గేదెలు కానీ వాటికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, వాటికి ఇచ్చే ఫుడ్ అంత హెల్తీగా ఉండట్లేదు. సో అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ చిన్నపిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎక్కువ మైదా, ఆయిల్, బర్గర్స్, పిజ్జాస్, హై క్యాలరీ ఫుడ్స్. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్, బాడీ వెయిట్ చూసామంటే చిన్నపిల్లల్లో అసలు ఫ్యాట్ అక్యుములేషన్, ఒబేసిటీ, పొట్ట, సెంట్రల్ ఒబేసిటీ ఇదంతా ఉండాల్సిన అవసరం లేదు. అదొకటి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, వెయిట్ ఒకటి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అవుతుంది. దే ఆర్ మోర్ విత్ సెల్ ఫోన్, కంప్యూటర్స్ ఆర్ టీవీకి అడిక్ట్ అవుతున్నారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్ అండ్ స్ట్రెస్ టు అన్ ఎక్స్టెంట్. స్ట్రెస్ ఆ ఏజ్ అంటే 10-11 yearsకి స్ట్రెస్ ఫర్ మెచ్యూరిటీ రీజన్ కాకపోవచ్చు. మేజర్ ఇష్యూస్ అయితే మనం తీసుకున్న ఫుడ్ అండ్ పాలు కూడా వన్ ఆఫ్ ద
రీజన్ అడల్టరేటెడ్ మిల్క్. మదర్స్ బ్రెస్ట్ మిల్క్ లో కూడా 1 to 2% ఆఫ్ కెమికల్ ఉంటుంది యాడ్ అయ్యి అనేసి అంటున్నారు మ్యామ్. దీన్ని మీరు ఏం చెప్తారు మ్యామ్? రీసెర్చ్ లెవెల్లో చెప్తున్నారు, బట్ వీ డైరెక్ట్లీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మేబీ దట్స్ ట్రూ అనుకుంటున్నాను. అంటే మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ఇప్పుడు మన పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ వాడుతున్నాము. సో మనం తీసుకునే ఆహారం, బియ్యం నుంచి కూరగాయల నుంచి అన్నీ కూడా పెస్టిసైడ్స్తో మిక్స్ అయ్యి వస్తాయి. ఎంత కాదన్నా కూడా మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తాము. ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ రీజన్ అయినప్పుడు బాడీలో అవి మనకు ఒక పార్ట్ అయిపోయినప్పుడు సేమ్ వే బ్రెస్ట్ నుంచి ఎక్స్ప్రెస్ అయ్యే మిల్క్ కూడా అడల్టరేటెడ్ అవుతుంది. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంకా ఈ సొసైటీలో గర్ల్ చైల్డ్ వద్దు, బాయ్ చైల్డే కావాలి. మెయిల్ చైల్డ్ మ్యాడ్నెస్ ఉన్న పేరెంట్స్ ఆర్ మెజారిటీ, ఎందుకంటే అక్కడ వారసత్వం అనేది కొనసాగుతుంది అనేది కామన్ పాయింట్ మ్యామ్. వాట్ డూ యూ సే మ్యామ్? అదైతే కరెక్టే అండి. అంటే చాలా డిస్ట్రెసింగ్ ఫ్యాక్టర్ ఏది అంటే అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. చాలాసార్లు అంటే యాక్చువల్గా ఇంతకుముందు అయితే ఒక ట్రెండ్ అయితే చూస్తున్నాం. ఇంతకుముందు అవుట్రైట్గా అడిగేవాళ్ళు స్కానింగ్ చేసేటప్పుడు, మేడం అమ్మాయి అబ్బాయి అని. కానీ పబ్లిక్లో కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ ఇంపాక్ట్ చాలానే ఉంది. పీసీ ఒక యాక్ట్ ఉంది, సెక్స్ బేబీ సెక్స్ అడిగితే చెప్పకూడదు, చెప్పరు, క్రైమ్. ఇట్స్ ఏ క్రైమ్. అడగడం తప్పు, చెప్పడం తప్పు. లిటరల్ గా అడగట్లేదు. ఎవరో ఒకరు అడుగుతారు, వాళ్ళకి చెప్తాం వీఆర్ నాట్ సపోజ్ టు సే కరెక్ట్ కాదు అని. కానీ ఆ శాతం అంటే అమ్మాయి వద్దు అబ్బాయే కావాలి అనే వాళ్ళ నంబర్ ఎక్కువనే ఉంది. 2 డెలివరీలు అమ్మాయిల తర్వాత 3వ డెలివరీ అబ్బాయి కోసం డెలివరీ అయ్యే వాళ్ళు, 2 సిజరీన్లు అయ్యి రిస్క్ అవుతుంది 3వ సిజరీన్ అంటే కూడా సిజరీన్ చేయించుకునే వాళ్ళు, 3వ సిజరీన్ చేయించుకునే వాళ్ళ నెంబర్ కూడా ఎక్కువనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో రిలేటివ్గా అమ్మాయి పుడితే చాలా సంతోషపడే వాళ్ళ నంబర్ కూడా ఎక్కువనే ఉంది. అంటే థ్యాంక్స్ మేడం, అమ్మాయి మా ఇంట్లో మేము అమ్మాయే కావాలనుకుంటున్నాం అనే వాళ్ళ నంబర్ కూడా స్లోగా పెరుగుతుంది ఆబ్వియస్లీ. అబార్షన్స్ అండ్ కాంప్లికేషన్స్ మ్యామ్. ఎందుకంటే కామన్గా ఇప్పుడు లైక్ 1 kid 2 kids ఉన్న మదర్స్ కూడా ఎక్కడో చోట ఫస్ట్ బేబీ ఆర్ సెకండ్ కేస్ సమ్వేర్ అబార్షన్స్ అవుతున్నాయి. అబార్షన్స్ వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి మ్యామ్. అబార్షన్ ఈజ్ ఈక్వల్ టు డెలివరీయా మ్యామ్? యాక్చువల్లీ అబార్షన్ అనేది మా హాస్పిటల్ అయితే లైఫ్ హాస్పిటల్ వీ డోంట్ డూ టర్మినేషన్స్, అబార్షన్స్ చెయ్యము. ఓకే మ్యామ్. మేము అబార్షన్స్ చేసే ఓన్లీ ఫ్యూ కండిషన్స్ ఏంటంటే 3rd month 4th month వచ్చినాక బేబీ హార్ట్ బీట్ లేదు, అది చేస్తాము. ఒకసారి మేజర్ కంజనిటల్ అనామలీ ఉంటుంది, అంటే బేబీకి మేజర్ అనామలీ ఫామ్ అవ్వడమే, పుట్టినాక ఈ బేబీ సర్వైవ్ అవ్వదు, ఈ బేబీకి కాంప్లికేషన్స్ మేజర్గా ఉంటాయి అనుకున్న కండిషన్స్కి టర్మినేట్ చేస్తాము. కొన్ని మదర్కి హార్ట్ ఇష్యూస్ ఎక్కువ, మదర్ హర్సెల్ఫ్ ఈజ్ ఏ హార్ట్ పేషెంట్ అనుకోండి, డెలివరీ అవ్వడం మదర్ లైఫ్కి రిస్క్, అట్లా ఈ 3 కండిషన్స్లో మాత్రమే మేము టర్మినేషన్స్ చేస్తున్నాము. బికాస్ వాట్ వీ బిలీవ్ ఈజ్ it's 2nd month pregnancy, 3rd month pregnancy or whatever, it's a life has started, and we as doctor or they as parents should not be deciding the life of that baby, whether that baby has to come into this world or not అనేది అనిపిస్తుంది. పీజీ చదివేటప్పుడు మేము పోస్టింగ్లో ఉండేది, మాకు మైనర్ ఓటీలో డిఎన్సీ చేయడానికి జూనియర్ పీజీని పంపించేవాళ్ళు. ఒక 14 weeks 16 weeks బేబీ అబార్షన్ చేస్తుంటే ఇంత ఉంటుంది బేబీ. ద ప్రాసెస్లో కాలు బోను, చెయ్యి బోను, బవల్ లూప్స్, పేగులు, అండ్ ఒకసారి బాడీ వచ్చి డెలికేట్గా చిన్న బేబీ హెడ్ లోపల ఉంటుంది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూయింగ్ ఏ క్రైమ్, అంటే ఒక హత్య చేయడానికి దానికి ఏం నాకు డిఫరెన్స్ అనిపించేది కాదు. బట్ పేరెంట్స్ దెమ్సెల్వ్స్ హ్యావ్ డిసైడెడ్, మాకు వద్దు అనుకున్నప్పుడు లీగలీ వీఆర్ పర్మిటెడ్ టు డూ టిల్ సర్టన్ టైం, లైక్ ఇంతకుముందు 20 weeks వరకు చేయొచ్చు, ఇప్పుడు కొంచెం రిలాక్స్ చేశారు, చేయొచ్చు అనేది ఉంటుంది. కానీ అబార్షన్ అనేది అన్లెస్ ఇండికేషన్ లేకుండా చేయకూడదు. ప్రెగ్నెంట్ అదే విమెన్ కూడా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఉండాలి, అంటే వాళ్ళకు వద్దు అనుకున్నప్పుడు కపుల్ షుడ్ టేక్ సర్టన్ ప్రికాషన్స్. అట్లా కాదు అని వచ్చినప్పుడు సేఫ్ హ్యాండ్స్లో టర్మినేషన్కి వెళ్ళాలి. అంటే మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తీసేసుకొని వాడడము, లేదంటే క్వాక్స్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడడము చేయకూడదు. ఈజీనే కదా
అబార్షనే కదా, ఈ ట్యాబ్లెట్ చేసేసుకుందాము అని మెడికల్ షాప్లో తీసుకొని తర్వాత హెవీ బ్లీడింగ్తో, లేదంటే అబార్షన్ కొంచెం అయిపోయి ఇంకొంచెం లోపల ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండి అది సెప్సిస్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకున్న కేసెస్ చాలానే చూస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఉండాలి. వద్దు అనుకున్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా లేదు తప్పదు అన్నప్పుడు దే షుడ్ కన్సల్ట్ ఏ ప్రాపర్ స్పెషలిస్ట్. మ్యామ్, సూర్యగ్రహణం చంద్రగ్రహణం మ్యామ్, అంటే ఇలాంటి టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆ రేస్ నుంచి ఆ లైట్ నుంచి చాలా దూరంగా ఒక డార్క్ రూమ్ లో దాచిపెట్టేస్తారు. ఇది నమ్మాలా నమ్మకూడదా మ్యామ్? దాని రోల్ అయితే లేదండి, బట్ చాలా ఏళ్ళ నుంచి మన ఫ్యామిలీస్లో మన జనరేషన్స్లో వస్తుంది కాబట్టి ఫాలో అవుతున్నారు. బట్ దాని ఇంపాక్ట్ అయితే ఏముండదు, ఎందుకంటే బేబీ పొట్టలో చాలా లేయర్స్ మధ్యలో ప్రొటెక్టెడ్గా ఉంటుంది. ఓకే మ్యామ్. మదర్ స్కిన్ లోపల మజిల్ లోపల షీత్ లోపల మజిల్, లేయర్స్ ఆఫ్ మజిల్స్, దాని లోపల పెరిటోనియం లేయర్స్, దాని లోపల ఆ యుట్రస్లో 3 లేయర్స్, ఆ 3 లేయర్స్ లోపల ఒక అమ్నియోటిక్ ఫ్లూయిడ్ క్యావిటీలో బేబీ ఉంటుంది. సో ఇన్ని లేయర్స్ ని చొచ్చుకొని రేస్ వెళ్ళి ఏం బేబీని ఇంపాక్ట్ చేయవు. ఓకే మ్యామ్. మ్యామ్, యాక్చువల్గా హిందూ మైథాలజీలో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని లైక్ కొన్ని టెంపుల్స్కి లోపలికి తీసుకెళ్ళడానికి ఇష్టపడరు. బికాస్ అఫ్ కోర్స్ టెంపుల్ అన్న చర్చ్ అన్న ఏదైనా సరే ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. బట్ బేబీ లైక్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బేబీకి అవన్నీ పాజిటివ్ ఎనర్జీ కాదు. కొన్ని టెంపుల్స్ కానీ లేదంటే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మండపం కింద ఉండటం కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారా, నిజంగా ఫాలో అవ్వాల్సిన విషయాలు అంటారా మ్యామ్? యాక్చువల్లీ మన ట్రెడిషన్స్ ఏవి తీసుకున్నా కూడా మూఢనమ్మకాలు అయితే కాదు, కొంచెం సైన్స్ డెఫినెట్గా ఉండేది. ఓకే మ్యామ్. బిహైండ్ ఎవ్రీ బిలీఫ్. ఓకే మ్యామ్. ఇప్పుడు కొన్ని టెంపుల్స్ అప్పట్లో వాళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరే ఉండొచ్చు, డిఫరెంట్ సర్కమ్స్టాన్స్. అంటే ఇప్పుడు కొన్ని గుళ్ళు, సపోజ్ తిరుమల అనుకోండి, అప్పట్లో తిరుమలకి వెళ్ళడము అంత ఈజీగా ఉండకపోయిండేది కాదేమో. రూట్ అంటే కొండల్లో వెళ్ళడము, ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉండడం, ప్రెగ్నెంట్కి అది కన్వీనియంట్ కాకపోయి ఉండొచ్చు. వేవిళ్ళ పరంగా కానీ, మనము వెళ్ళే దారిలో వాళ్ళ కంఫర్ట్ కానీ, తనకి ప్రెగ్నెన్సీ పరంగా కంఫర్టబుల్ లేని టైంలో ఆ రూల్ ఫ్రేమ్ చేసింటారు. ఆ రూల్ మెల్లమెల్లగా కొంచెం మారి కంప్లీట్గా సినారియో చేంజ్ అయి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ జర్నీ కంఫర్టబుల్గా ఉండి సర్కమ్స్టాన్సెస్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మదర్కి అటువంటి రెస్ట్రిక్షన్ ఏమీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గుళ్ళు ఇంతకుముందు మనకి లోపలికి ఉండేది, అంటే ఇట్లా మెట్లు డీప్ గా దిగి కొన్ని కొండల్లో అప్స్ అండ్ స్టీప్ గా ఉండి అట్లా ఉండేది. సో అవి డెఫినెట్ గా విమెన్ కి, అంటే ప్రెగ్నెంట్ విమెన్ కి సేఫ్ కాదు కదా, అంటే ఆ ట్రావెల్ అంత కన్వీనియంట్ ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఎక్కువ ఒక రోజంతా జర్నీ చేసి ఒక ప్లేస్కి పోవడం ఉండేది. ఆ జర్నీ ప్రాసెస్లో వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ టైంకి అందకపోవడం, ఇట్లాంటి రీజన్స్ ఏమన్నా ఉండింటాయి. సో అందుకని ఆ ట్రెడిషన్ అలా వచ్చింటుంది అప్పుడు కొన్ని ప్లేసెస్కి వద్దు అని. అది మెల్లమెల్లగా మారి యాక్చువల్ వాళ్ళ పర్పస్ చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్నప్పుడు లైక్ మదర్ మెంటల్ కండిషన్, ఇఫ్ మదర్ ఈజ్ నాట్ హ్యాపీ అనుకోండి, ఎన్నో బాధలతో ఉంది, సాడ్గా ఉంది, అలాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్ బేబీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా? డెఫినెట్గా ఇంపాక్ట్ చేస్తాయి, డెఫినెట్గా. అసలు ఈ మధ్య మేము యాంటీనేటల్ క్లాసెస్ అందుకే కండక్ట్ చేయాలి అండ్ అందరికీ నంబర్స్ ఇస్తున్నాం, అంటే రైట్ ఛానల్ నంబర్స్ ఇస్తున్నాము. ఇప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఆర్య జనని అని. ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ ఇన్ బేబీస్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ 1000 days విల్ స్టార్ట్ ఫ్రమ్ ద డే ద మదర్ కన్సీవ్స్. ఓకే మ్యామ్. సో పొట్టలో ఉన్న 265 days ఫాలోడ్ బై డెలివరీ, ఆ తర్వాత ఫస్ట్ 3 years అంతా కలిపి ఆ 1000 days ఆఫ్ లైఫ్ బేబీ గ్రోత్కి, బేబీ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అండ్ యావరేజ్గా 4+ years వరకు అనుకుంటున్నాం. ఎస్. సో పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా మదర్ ఏం ఆలోచిస్తుంది, ఏం తింటుంది, ఎలా చేస్తుంది, సైంటిఫిక్ కూడా చాలా ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ సరిగ్గా లేదు, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతున్నారు, ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయి, అప్పుడు మదర్కి మీద ఇంపాక్ట్ బీపీ ఎక్కువ ఉండడము, బేబీ గ్రోత్ ఇంపాక్ట్ అవ్వడము, ఆమె షుగర్ లెవెల్స్ కొంచెం ఎలివేటెడ్గా ఉండడము, ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మదర్ హ్యాపీగా ఉండి లైట్ మ్యూజిక్ వింటూ బేబీతో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండడము,
ఇవన్నీ కూడా బేబీ పర్సీవ్ చేస్తుంది. మనం స్కాన్లో ఒకసారి మేము చూస్తుంటాం, మ్యామ్. బాగా నీట్గా బేబీ అంటే మనం గట్టి సౌండ్ ఏదైనా చేసామనుకోండి, బయట ఇప్పుడు ఏదైనా ఒక చైర్ కింద పడి సౌండ్ గట్టిగా వస్తే బేబీ ఉలిక్కిపడి లేస్తుంది. ఓకే మ్యామ్. సో బేబీ పర్సీవ్స్. మ్యామ్. ఏమంటే పిల్లలు చెప్పలేరు కాబట్టి, మాటలు రావు కాబట్టి ఆ 9 months లోపల వాళ్ళకి ఎలా ఉన్నింది అనేది ఇంకా మనకు బయటికి రావట్లేదు. కానీ మ్యామ్. అదర్వైజ్ ప్రెగ్నెన్సీలో మెంటల్ స్టేటస్ ఆఫ్ ద మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మన పాతకాలంలో మదర్ని స్పెషల్గా చూసుకునేవాళ్ళు. మ్యామ్. అంటే శ్రీమంతం అని, తర్వాత వాళ్ళకి ఏదైనా చేయడము, అది ఫర్ ఎ గుడ్ కాజ్ ఓకే మ్యామ్. స్పెషల్ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. మెల్లమెల్లగా సినారియో కొంచెం కొంచెం మారుతూ యాక్చువల్ పర్పస్ చేంజ్ అవుతూ వస్తుంది. మ్యామ్. మ్యామ్, ఈ మిస్క్యారేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? మిస్క్యారేజ్ రీజన్స్ అది మీరు ఒక 3-4 పాడ్కాస్ట్ చేస్తే కానీ కవర్ చేయాలి. ఇట్స్ ఎ బిగ్ టాపిక్ యాక్చువల్లీ. మిస్క్యారేజ్కి చాలా రీజన్స్ ఉంటాయి. మ్యామ్. ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే, అంటే ఫస్ట్ 12 weeksలో అయితే ఒక రీజన్, మ్యామ్. 12 weeks to 24 weeksలో అయితే ఒక రీజన్, అట్లా ఉంటాయి. మ్యామ్. పర్టికులర్గా ఇదే రీజన్ అని మనం చెప్పడానికి లేదు. యూజువలీ 15 out of 100 ప్రెగ్నెన్సీస్ మనకు తెలియకుండానే బిఫోర్ దే రీచ్ 3rd month మిస్క్యారేజ్ అయిపోతుంది. మ్యామ్, టెంపుల్, చర్చ్, మాస్క్ వీటికి అన్నిటికీ కలిపి ఒక హాస్పిటల్లో ఎక్కువ ప్రేయర్స్ ఉంటాయి అంటారు. మీరు ఎలా తీసుకుంటారు మ్యామ్ ఈ విషయాన్ని? అంటే చాలా ప్రేయర్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ బేబీ సేఫ్గా బయటికి రావాలి, ఐ నీడ్ బాయ్, ఐ నీడ్ గర్ల్, లైక్ ఇలా ఇలా ఏదైనా కానివ్వండి, లైక్ మదర్ బాగుండాలి, బేబీ అంతా హ్యాపీగా ఉండి బయటికి రావాలి, లైక్ నంబర్ ఆఫ్ ప్రేయర్స్. లైక్ ఈవెన్ మీరు కూడా అలాంటి ప్రేయర్ చేసే ఉంటారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ గైనిక్ మ్యామ్, ఎవ్రీవేర్ ఏ హాస్పిటల్ వెనకాలైనా సరే ఎక్కువ ప్రేయర్స్ ఉంటాయి. అండ్ దేవుడి కంటే కూడా ఎక్కువ డాక్టర్ని ప్రే చేస్తారు. బికాస్ దేవుడు లైఫ్ ఇస్తాడు కానీ బట్ డాక్టర్ ప్రాణాన్ని నిలబెడతారు. సో మీరు ఈ ఎమోషన్ని ఏమంటారు మ్యామ్, ఎలా హ్యాండిల్ చేస్తారు? అది ట్రూ అండి. అంటే వీఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఎవ్రీడే రోజు నేను వర్క్కి రాగానే ఫస్ట్ అక్కడ వినాయక స్వామి విగ్రహం ఉంటుంది, దాన్ని దండం పెట్టుకునే, ఇంట్లో దండం పెట్టుకునేటప్పుడు ప్రేయర్ మామూలుగా ఇంట్లో మనం రొటీన్గా చేసేటట్లు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి నేను రైట్ జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి జడ్జ్మెంట్ అంత ఈజీగా ఉండదు. కొన్ని డెసిషన్స్ మనం చెప్పేవి ట్రిక్కీగా ఉంటాయి. ఈ విషయం చెప్పొచ్చు, చెప్పకూడదు. ఒక్కొక్కసారి మిస్ కాకుండా డయాగ్నోస్ చేయాలి. ఏదైనా ప్రాబ్లమ్ని మనం రైట్ టైంలో క్యాచ్ చేయాలి. మనం ఒకవేళ ఆ టైంలో అది క్యాచ్ చేయకపోతే ఆ ప్రాబ్లం, దాని కాన్సిక్వెన్సెస్ చాలా దూరం వెళ్తాయి. సో దండం పెట్టుకునేటప్పుడు ఒకటే, ఈరోజు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి నేను కరెక్ట్గా జడ్జ్ చేసి డెసిషన్ కరెక్ట్గా ఇవ్వగలిగేటట్టు గైడ్ చేయి స్వామి. అండ్ లేబర్ రూమ్లో కూడా అంతే. ఒక్కొక్కసారి డెసిషన్ నార్మల్కి పేషెంట్ అడ్మిట్ చేస్తాము, నార్మల్ కావాలనే ఇంటెన్షన్ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి నార్మలే కావాలి అని వెయిట్ చేయడం మదర్కి బేబీకి రిస్క్ అవ్వచ్చు. సో ఆ సినారియోని కరెక్ట్గా పిక్ చేయాలి. అంటే భయం ఉంది కదా అని సి సెక్షన్ చేయలేము. అంటే ఈ కేసు కష్టమవుతుంది కదా నేను సి సెక్షన్ చేస్తాను అనడం కరెక్ట్ కాదు. బట్ రైట్ టైంలో దాన్ని పట్టుకోవాలి. అంటే ఈ పేషెంట్కి వెయిట్ చేసి నార్మలే చేయడం వల్ల మదర్కి బేబీకి కరెక్ట్ కాదు అనేది, ఆ జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మిస్ అవ్వకూడదు. అది మిస్ అయ్యాము అంటే పేషెంట్కి బాధనే, మాకు బాధనే. సో అది కరెక్ట్గా సో పేషెంట్స్ ఎట్లా దండం పెట్టుకుంటారో దేవుణ్ణి, స్వామి బాగా క్యూర్ అయిపోవాలని, సేమ్ వే నాకు తెలిసి చాలామంది డాక్టర్స్ కూడా పేషెంట్స్ షుడ్ బీ సేఫ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేయి, లెట్ us డూ ద రైట్ జాబ్ అనే దండం పెట్టుకుంటారు. ఈవెన్ థియేటర్లో కూడా నాకు తెలిసి ఒక డిఫికల్ట్ సినారియో వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన, తెలియకుండానే మనం దేవుడికి దండం పెట్టుకుంటుంటాం, దేవుడా ఈ పేషెంట్ని సేవ్ చేయి, ఈ పేషెంట్ని సేవ్ చేయి, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ ద కేస్ అని. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో పబ్లిక్కి నిజంగా అంటే ఇవన్నీ కూడా నా పర్సనల్ డౌట్స్ కూడా మ్యామ్. అంటే లైక్ ఒక మీలాంటి ఒక సీనియర్ పర్సన్తో కన్సల్టేషన్ తీసుకుంటే ఒక 5 minutes మాత్రమే స్పెండ్ చేసి కొన్ని క్వశ్చన్సే అడగలుగుతాం. మోర్ ఓవర్ మీ క్యాబిన్కి వచ్చేసరికి వీ ఫీల్ లాట్ ఆఫ్ టెన్స్డ్. 5 questions అనుకుంటే 2 questions గుర్తుపెట్టుకుంటాం. సో ఈ పోడ్కాస్ట్ ద్వారా నంద్యాల అండ్ ఎంటైర్ రాయలసీమకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాం మ్యామ్. దిస్ ఈస్ ద ఫస్ట్ పోడ్కాస్ట్ ఫ్రమ్ అవర్ లోకల్ ఛానల్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.